అనుకున్నదొక్కటి అయిందొక్కటి అనే మాటకు పక్కా సరిపోయే ముచ్చటిది. పెట్టాలా వద్దా అని బాగా ఆలోచన చేసి మొత్తానికి ఈ ఎలక్షన్లనే కొత్తగా ఒకటి పెట్టిండ్రు కదా. పెట్టిండ్రు కానీ దాంతోని వీళ్ళు వస్తుందనుకున్న లాభమేందో ఆశించిన ఫలితమేందో కానీ దాని మీదనైతే తీరొక్క వార్త తినొస్తున్నది. దేని గురించి వార్త అనేది, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది దేకేక్ బార్. కుండలున్నట్టు కాదు కడుపుకు తిన్నట్టు కాదు అన్నట్టుంది ముచ్చట. చదివేస్తే ఉన్నమతి పోయినట్టు పోరగాన్లు చేస్తే మొండికత్తి చేతికిచ్చి వీరతిలకం దిద్దినట్టు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసిర్రు. మీ ఓటుకు చాలా బలం ఉంటది, ఎంతో ఇలువుంటది, అందరు తప్పకుండా ఓటేయాలే, నిలబడ్డోళ్ళ ఎవ్వరు నచ్చకపోతే నోటాకు నొక్కాలే అని చెప్పారు కదా. వీళ్ళ మాటలని వెనక ముందు ఆలోచన చేయకుండా కొత్తగా ఓటొచ్చిన వయసు పోరగాళ్ళంతా మాకు ఎవ్వరు నచ్చలేదని నోటా మీటని నొక్కిర్రట. అట్లా చాలా మందే నోటాకు ఓటేసిర్రు. మరట్లా ఒత్తిన ఓట్లన్నీ ఎందుకన్నా పనికొస్తాయా అని అంటే ఎందుకు పనికి రాకుండా పోతాయని బన్వర్లాల్ సార్ ఇదివరకే చెప్పిండు. ఏం చెప్పిండు మళ్ళొక పారినూరి. నోటాకి మీరు ఇచ్చిన ఓటుకి విలువ ఉండదు కాబట్టి ఉన్న అభ్యర్థులకి ఓటు వేస్తే విలువ ఉంటుంది. ఇన్నరా, అందరు ఓటేయాలే, మీకు ఎవ్వరు నచ్చకపోతే నచ్చలేదన్న ముచ్చట ఎరికైతందుకు నోటాను పెడుతున్నాము అన్నారు కదా. అట్లా చేస్తే రాజకీయ పార్టీలలో మార్పు వస్తుంది, మంచోళ్ళనే నిలబెడతారని ఎలక్షన్ సంఘమోళ్ళు అనుకున్నారట. ఎట్లా అనుకుంటారు కావచ్చు మార్పు వస్తుందని. అట్లా వేసిన ఓట్లు లెక్క పెట్టి అవే ఎక్కువ వస్తే ఓట్లు రద్దు చేస్తామనో ఇంకేదైనా చేస్తామనో అంటే పార్టీలోలంతా మంచోళ్ళనే నిలబెడుతుండే. కానీ అట్లా కాలేదు. అట్లా వేసిన ఓట్లకు ఇల్వనే ఉండదని చెప్పిండు. మరి ఈ ముచ్చట అర్థం కాలేదో లేకపోతే ఏమనుకున్నారో గాని ఆవగించంత ఆలోచన కూడా లేకుండా పోరగాళ్ళ చాలా మంది నోటాకు ఓటేసిర్రట. మొత్తానికి ఇట్లేసిన ఓట్లని పెంటకుప్పల పోసినట్టు అయింది. ఈ లెక్కకు చూస్తే చదువుకున్నోళ్ళ కంటే అచ్చర మొక్క ఎరకలేని ఏలి ముద్రోలే నయమనిపిస్తలేదు.